పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. తెలంగాణ నిన్నటి దినాన మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ల ఎన్నిక మీ అందరికీ తెలిసినదే. ఇప్పుడే పెద్దలు కన్నా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమేటి గోవర్ధన్ గారు, శేషన్న గారు చెప్పారు. నిన్నటి దినాన ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి అంటే తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి అనుభవించి, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే పదవి అనుభవించి 2009లో నిన్ను మా భుజస్కంధాల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను గెలిపిస్తే కనీసం ఒక సంవత్సరం అన్నా తెలుగుదేశం కార్యకర్తలకి అందుబాటులో లేకుండా 5-6 నెలలను పార్టీ మారిన చరిత్ర మీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిద్ధాంతపరంగా పనిచేసే పార్టీ. ఇకపోతే చెప్పారు అయా కండవాళ్ళు మార్చారు. గడిచిన 2019-24 మధ్యలో గిరిజన ఎంపీటీసీలు ఉంటే వాళ్ళ వల్ల ఏమీ అవుతుంది ఏమీ కాదనేది కాదు, గౌరవప్రదంగా ఈ మండలంలో తెలుగుదేశం సైకిల్ సింబల్ మీద ఉన్నారు. వాళ్ళని కూడా మభ్యపెట్టి నువ్వు మీ పార్టీలో చేర్చుకొని ఆ రోజు నువ్వు నిన్న చెప్పినవన్నీ ఆ రోజు ఎక్కడ పోయి నీ నాయకత్వాలుగా నడుస్తూ ఉన్నావు. ఇకపోతే చెప్పారు మళ్ళా మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాలో 2.5 సంవత్సరాలు పనిచేశారు సీనియర్లు పెద్దలు. కోరు నియోజకవర్గంలో ఫ్లడ్ వచ్చి జొన్నవాడ దగ్గర వెనగల దగ్గర వచ్చి కోవూరు నియోజకవర్గంలో దరిదాపు కొన్ని గ్రామ పంచాయతీలో వారం రోజులు 10 రోజులు నీళ్లలో ఉంటే కనీసం ఈరోజు చెప్పినటువంటి మంత్రివర్యులు కానీ ఆనాటి ఉన్నటువంటి శాసనసభ్యులు నీళ్ల ప్యాకెట్లు కూడా భోజన వస్తువులు ఏర్పాటు చేయాల. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చేతనంత కాడికి ప్రజలకు అందుబాటులో ఉన్నింది. ఇకపోతే చెప్పాడు మళ్ళా అయా 2021లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ పరిధిలో 2 గెలిచారయా తెలుగుదేశం వాళ్ళని. 2 కాదు 4-5 గెలిచినప్పటికీ కూడా మీ అవినీతి, మీ ధనదాహానికి మా వాళ్ళు గెలిస్తే మీరు చెప్పుకునే పరిస్థితి మీద ఆ రోజు. ఇకపోతే బుచ్చిరెడ్డిపాలెంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 13 గ్రామ పంచాయతీలో ఆ రోజు 3 పంచాయతీలు తెలుగుదేశం జెండా ఎగిరించడం జరిగింది. 3 గ్రామ పంచాయతీలు తెలుగుదేశం పార్టీ అనుబంధంతో ఎలక్షన్ గెలిచా అంటే 13లో 6 గెలిచాం. నైతికంగా మీరు అంత రౌడీజం మీరు అన్ని చేసినా కూడా ఈ మండలంలో ఒకటి మాత్రమే మీ మెజారిటీ. ఎందుకంటే బుచ్చి మండలంలో మరొకసారి ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే ఎవరి నాయకత్వాలు కానీ చెప్తా ఉన్నాం. ఆలోచన చేయండి. గతంలో మీరు ఏ విధంగా ఈ మండలంలో చేశారు, అక్రమాలన్నీ మీరు చేశారు. ఒక ఇసుకైనండి, ఒక గ్రావులనండి, ఒక చెప్పడానికి లాస్ట్కి
అవినీతిలో రైతాంగం పండించినటువంటి ధాన్యాన్ని కూడా మీరు ఆ రోజు మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీతో ఉన్న నాయకత్వాలు ముడుపుల కోసంగా ఆ రోజున్న అధికారులతో 10 ట్రక్ షీట్లు కొడితే 10 లక్షలు 20,000 30,000 దండుకున్న చరిత్ర మీది. వాటన్నిటి కూడా ఆధారాలు ఉన్నాయి. నిరూపించడానికైతే మేమైతే వాటికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే చెప్పారు ఆయా ఎమ్మెల్యే ఇంటి దగ్గర గేట్లు ఉన్నాయి. మా ఎమ్మెల్యే ఇంటి దగ్గర గేట్లు లేవు. ఈరోజు ఒక ప్రోగ్రాం కానీ ఎక్కడ జరిగినా కూడా ప్రజలే ఎక్కువగా స్వచ్ఛందంగా వచ్చి ఇదిగో అమ్మ మాకు ఈ సమస్యలు ఉన్నాయని అందరూ కూడా ప్రజలు నేరుగా వచ్చి అర్జీలు ఇస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర అయినా సరే మేడం గారు మొన్న కూడా కొట్టాల గ్రామంలో ప్రెస్ మీట్లో చెప్పారు, మీకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా రండి, ఇంటి దగ్గరకు వచ్చి చర్చించండి, మీ గ్రామ అభివృద్ధిలో తోడ్పడండి. గెలిసే వరకే పార్టీలు కానీ గెలిచిన తర్వాత అందరూ ఒకటే. మీ గ్రామ అభివృద్ధి మీరందరూ కూడా యువకులు కానీ అందరూ మీ మహిళలు ఎవరైనా మీకు ఏ సమస్యలు ఉన్నా మా నాయకత్వాలు తోలుకోండి, వాళ్ళు కానీ చేయలేకపోతే నేరుగా రండి వచ్చి పనిచేసుకోండి అని చెప్పారు. ఇంకా అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి నా ప్రెస్ మీట్ పెట్టి ఎవరన్నా మీ సమస్యలు ఉంటే రండి అని మీకు చెప్పగలిగారా? మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తే ఏదో ఒకటి ఎత్తుకురావాలా, ఏమిటి తెస్తారు ఇలా. ఇప్పుడు అట్లా మాకట్ట కాదు ఆ పరిస్థితి. ఈరోజు ఎవరైనా కూడా నిర్భయంగా చెప్తా ఉన్నాం, మీకు ఏ సమస్య కావాలా న్యాయబద్ధమైన సమస్య రండి, పని చేసుకొని పోండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తాను, నేను చెప్పిన వాళ్ళల్లో కూడా మీకు కూడా న్యాయబద్ధమైన సమస్యలు ఉంటే రండి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, పని చేపిస్తాం మేమందరం కూడా. అమ్మ వాళ్ళు న్యాయబద్ధమైన పని చేస్తున్నారో పని చేయండి. కానీ ఇక నుంచి ఈ మండలంలో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టేప్పుడు గత 5 సంవత్సరాలు మనం ఏం చేశామో వాటి మీద ఒకసారి చర్చించుకొని మరలా ఏదైనా ఉంటే మాట్లాడాలి తప్ప మీరు అవాకులు పెడితే మీకు ప్రతి దానిలో కూడా సందర్భాన్ని బట్టి మీకు అన్నీ వివరించి మీరు చేసిన అవినీతికి మెడలో పలకాలు వేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్తా ఉన్నా. నిన్నటి దినం బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. మీ అందరికీ తెలుసు, మీ పత్రికా విలేకరులు మీరు కూడా ఆ ఎన్నికల ప్రక్రియలో కూడా కొద్దిమంది విలేకరులు కూడా ఉన్నారు. అద్భుతమైన విజయాన్ని సాధించింది తెలుగుదేశం పార్టీ. మరి దానిపై నిన్న వైసీపీ నాయకులు కొంతమంది సీనియర్ నాయకులు ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పాపం అక్కసి వెళ్ళగొట్టుతున్నారు. వాళ్ళ యొక్క వయసు వాళ్ళ యొక్క సీనియారిటీని కూడా విస్మరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే ప్రక్రియ జరిగిందో అధికారుల సమక్షంలో ప్రజా స్వేచ్ఛగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కౌన్సిలర్ కూడా స్వేచ్ఛగా పోయి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే దానిపై మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా మీకు? అర్థం కావట్లేదు. మీకున్నటువంటి 18 మందిలో 2/3 12 మంది యువతలకు వచ్చారు, స్వతంత్ర అభ్యర్థులుగా పోయారు. మేము ఓటు వేస్తున్నా ఉన్నారు. వాళ్ళు ప్రజలతో మాట్లాడారు, అన్న అభివృద్ధి జరగాలి, మన ఈ గత జరిగిపోయిన 3 సంవత్సరాలు కూడా నిర్వీర్యం అయిపోయింది, అభివృద్ధి జరగలేదు, ఎక్కడ గుంటలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడే ఉంది, బుచ్చిరెడ్డిపాళెం ప్రధానంగా నగర మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళని నెడుతున్నారు. ఎందుకయ్యా మీరు ఇక్కడ ఏం చేస్తారో వైసీపీలో కూర్చొని అధికార పక్షం వైపు పోయి కార్యాలయం గ్రామ అభివృద్ధికి సహకరించండి అని ప్రజలను నెట్టితే అనేక సార్లు మా ముందు పబ్లిక్లో జరుగుతుంది. ఈరోజు చర్చ గ్రామానికి మహర్దశ పట్టింది, ఈ నగర పంచాయతీ మహర్దశ పట్టింది. ఇప్పుడు దాకా వైషమ్యాలు పోయాయి. ఈ వైషమ్యాలతో అభివృద్ధి శూన్యమైపోయింది. కాబట్టి మంచి జరిగిందని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాన్ని సమర్థించాల్సింది పోయి మీ స్థాయిని మర్చిపోయి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల గురించి బహిరంగ మాట్లాడుతున్నారే. మీ యొక్క నైతికత ఎంతవరకు దిగజారిందో మీరే అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. ఒక ఆయన ఇద్దరు మాట్లాడుతుంటే పార్టీలు మారని ఇంకొక ఆయనకి ముఖం చెమట పట్టిపోయి ముఖం తుడుచుకుంటున్నారు ఈ నాయకులు, మీ పక్కన ఉన్న నాయకులు. అది మీరు గమనించుకోండి. ఇప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తి ఏం చేశాడు ఆయన గురించి కూడా మీరు మాట్లాడినట్టే ఉంది, కానీ మమ్మల్ని గురించి మాట్లాడినట్లేదు. పార్టీలు మారటం, తప్పుడు వ్యవహారాలు చేయటం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో లేదు. తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించదు, అవినీతిని వ్యతిరేకిస్తుంది. మా గౌరవ శాసనసభ మొట్ట ఎన్నికల ప్రచారానికి ముందే చెప్పున్నారు, అవినీతిని నేను సహించను, గ్రామ అభివృద్ధి ప్రజల అభివృద్ధి నేను కోరుకుంటాను, దానికి ఏమంతవరకు నేను చేస్తాను. మరి ఈరోజు మేడం గారు గౌరవంగా ఎన్ని కోట్ల నిధులు తీసుకురావాలి, ఎంపీ గ్రాంట్, స్టేట్ గవర్నమెంట్ సొంత నిధులు, ఎమ్మెల్యే నిధులతోటే ఈ నగర పంచాయతీ శూన్యంగా దెబ్బతినిపోయింది. ఎస్టాబ్లిష్ ఎక్కువ పెరిగిపోయింది. కానీ ఎక్కడ కూడా మౌలిక వసతులు కూడా ఇంకా ఇబ్బందులు జరుగుతున్నాయి, దోమలు విపరీతంగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ పిచ్చిగా మారిపోయింది, ఉన్న సహజ వనరులు దోపిడీ అయిపోయాయి, రెవెన్యూ తగ్గిపోయింది. మరి నగర అభివృద్ధి ఎలా జరగాలి? అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే మన నగర అభివృద్ధి జరుగుతుందని
ఆమె ఎన్నో రకాల ఆలోచనలు చేసి ఈ నగర పంచాయతీని రాష్ట్రంలో అభ్యున్నత స్థాయిలో మొదటి స్థానంలో తీసుకురావాలని అనేక ఆలోచనలు చేసి అనేక మంత్రాలు జరిపి నగరాభివృద్ధి మీద చేస్తుంటే ఆమెకు అవసరం. మా మేడం గారికి వైస్ చైర్మన్ వల్ల నష్టం ఏం జరుగుతుంది? గ్రామం మీద ఆమెకున్నటువంటి అపారమైన ప్రేమ, గ్రామ అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది. ఇవన్నీ విస్మరించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదేదో మాట్లాడతారే, ఇది మీకు సమంజసం కాదని కూడా మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. బీఫామ్ పట్టా ఇచ్చింది చట్టబద్ధంగానే ఇచ్చాం. ఏ వ్యక్తిని దాచిపెట్టలేదు, దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మా వెనక వస్తున్నారు, అమ్మ మమ్మల్ని తీసుకోండి, గ్రామ అభివృద్ధికి మీతోటి మేము సహకరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా, ఎమ్మెల్యే గారు మీతోటి మేము వస్తాం స్వేచ్ఛగా వస్తుంటే మేమేదో క్యాంపెయిన్లు పెట్టాం. ఎందుకు క్యాంపెయిన్లు? ఏం మునిగిపోతుందని క్యాంపెయిన్లు పెట్టాలి? ఏం అవినీతి ఉందని, ఇక్కడ ఏం పోకరించుకుని పోయారని అంతా తోచేసుకున్నారు మీరు. ఇక్కడ ఏముంది తినాలి, ఇంకెవరు తినాలి? తినేదానికి ఏమి లేదు. క్యాంపెయిన్లు పెట్టలేదు, కిడ్నాపింగ్లు చేయలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వాళ్ళు స్వతంత్రంగా కూడా వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా అవినీతి పరులు మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడమని కోరుతున్నాం. మా ప్రశాంత్ రెడ్డి మేడం గారు మళ్ళీ కూడా చెప్తున్నారు, ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎంతైనా సహకరిస్తామని. మరి ప్రజల్లో వాళ్ళకి అభిమానం, ఆదరణ పెరుగుతుంది. మరలా కూడా ప్రశాంత్ రెడ్డి గారే ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికవుతారు కూడా. వీళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని అవాకులు దేనికి పనికిరావు. ప్రజల్లో చాలా మార్పు స్పష్టంగా కనబడుతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నిన్న జరిగిన మా వీరి జలపతిరావు గారు ఇదిగో బీఫామ్ అని చూపించారు. బీఫామ్ ఇస్తే వాళ్ళ దగ్గర దేనికుంటుంది, నా దగ్గర ఉండాలి. బీఫామ్ ఇస్తే నా అందకముందని ఏం చేయకముందనే క్యాండిడేట్ని డిక్లేర్ చేసి ప్రకటించారు వాళ్ళు. అటువంటిప్పుడు నా బీఫామ్ పూర్తిగా తీసుకొచ్చి బీఫామ్ అని కాగితం చూపించాడు వీరి చలపతి గారు. తర్వాత కార్యకర్తలకు అసలుకి వీళ్ళందరూ దేనికి వెళ్ళారు మీ దగ్గర నుంచి, కౌన్సిలర్లు దేనికి వెళ్ళారు మీ దగ్గర నుంచి? ఎవరో 3వ వార్డు కౌన్సిలర్ ఉంది అందే ప్రత్యక్ష గారు, చదువుకున్న అమ్మాయి, బాగా చేస్తూ ఉండింది. అక్కడ చేస్తూ ఉన్న అమ్మాయిని దేనికి పంపించారు మీరు? పార్టీలో నుంచి వేధించి పంపించారు. అదేవిధంగా ఈ 11 మంది కూడా అదేవిధంగా వచ్చారు. మీరు ఏం చేశారు? మాకు 3 పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పని అడిగితే 10 పట్టాలు ఇస్తా ఉన్నారు అందరి కౌన్సిలర్లకి. ఆఖరాకు 3 పట్టాలు కూడా ఇవ్వలేదు. 3 పట్టాలు కూడా ఇవ్వలేదు. అందుకనే మేము ప్రశాంతమ్మ గారి ఆధ్వర్యంలో నడవాలా, అభివృద్ధి చేసుకోవాలని మేము అందరం కలిసి 12 మంది ఒక్కో కట్టడిగా బయటికి వెళ్ళాం. ఇంకా ఇటువంటి మాటలు ఇప్పుడు చెప్పబాకండి. జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందులే నువ్వు సీనియర్ ఎమ్మెల్యే సార్. నువ్వు నల్లపరెడ్డి శ్రీనివాసుడు కొడుకు. నువ్వు 1993 ఎప్పుడు ఎమ్మెల్యే అయింది ఆయన. ఫస్ట్ 93లో నువ్వు ఎమ్మెల్యే అయితే బీఫామ్ తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి 4 సార్లు అప్పటికి ఎమ్మెల్యే నువ్వు. నీకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు. అప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తే నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచుండవు. నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేయండి అని నేను కౌన్సిలర్లు ఓటేశారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేయమని చెప్పావు. నువ్వు చెప్పింది కరెక్టే. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూస్తే మీకు 11 వచ్చింది. అది సిగ్గులేదా అని అడుగుతున్నా మీకు. 2014లో 2024లో ఆ బొమ్మ చూసే 11 సీట్లు తెచ్చుకున్నారు. కోవూరులో మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీకు ఎందుకంటే తెలుసు. మా ఎమ్మెల్యే గారు ఏందో మీకు తెలుసు. రాజకీయాల్లో ఉన్నాం, విమర్శించాలని తప్పితే కోవూరులో ఏం జరుగుతుందో మీకు తెలుసు. వాళ్ళు అవినీతికి పాల్పడరు. ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయితేనేమి, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే అవినీతికి పాల్పడరు మీకు తెలుసు. మొత్తం మీకు తెలుసు. అయినా ఇక్కడికి వచ్చి మా కార్పొరేటర్ గారు చెప్పిన, మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు ఒలిచినట్టే ఉంది మీరు చెప్పడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని విమర్శించడం. ఇదే చెప్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా గోవర్ధన్ రెడ్డి గారు అదే చెప్తున్నాం. సార్ మీరు వచ్చేయండి, కోవూరులో కంటెస్ట్ చేయండి. ఆడ చంద్రమోహన్ దగ్గర ఇంకా మొన్న చెప్పాం మీకు, ఆడ వల్ల అవుతున్నట్లే. ఈరోజు ప్రెస్ మీట్, రేపు పెట్టండి ప్రెస్ మీట్, తిట్టండి మమ్మల్ని, ఇబ్బందిలే, సిద్ధంగా ఉంటాము. మీరేదో జమిలీ ఎలక్షన్ వచ్చేస్తుంది 2027లో. మనం ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయాలు చేయబాకండి. ఏదైనా విలువైన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విలువైన సలహాలు ఇండే ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్న పార్టీగా మేము తీసుకుంటాం. మా ఎమ్మెల్యే గారిని విమర్శించి ఎవరున్నారు? ఇప్పుడు మీరు కాదు, 175 నియోజకవర్గాల్లో ఎవరు నమ్మరు మీరు చెప్పే మాటలు. ఇక్కడ కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆమె నిస్పష్టంగా మాట్లాడతారు.
కుండ బద్దలు కొట్టినట్టు మొహమాటం లేకుండా మొహం మీద ఏదైనా చెప్పగలిగిన సమర్థమైన నాయకురాలు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు. అది రాజకీయ అనుభవం లేకపోవచ్చు, ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చుండొచ్చు, అయినా సీనియర్లు గోవర్ధన్ రెడ్డి లాంటి గారి సలహాలు, అలాగే కాన్స్టిట్యూన్సీలో ఉన్న సీనియర్లు అందరి సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గంలో మేము ముందుకు పోతాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఉంది. 55,000 మెజార్టీతో పూర్వవైభవం తీసుకొచ్చారు మా ఎమ్మెల్యే గారు. దానికి పాత కొత్త నాయకులందరూ కలిస్తేనే ఈ విజయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ 83లో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి నుంచే కార్యకర్తల పార్టీ. ఇది కార్యకర్తలు నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీని తెలియజేసుకుంటూ జరుగుతూ ఉంటే చిన్న పార్టీ అన్నమాట చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. అదేమన్నా ఉంటే పార్టీలో జరుగుతాయి. మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం అనేది, ఇటువంటి నీచమైన రాజకీయాలకు పోవడం అనేది చాలా గౌరవం చెప్పి తెలియజేసుకుంటూ ఈ శివకుమార్ రెడ్డి నిన్న చెప్తున్నారు ఆయనకి బీఫామ్ మొన్న ఇచ్చారంట. శివకుమార్ రెడ్డికి నిన్న బీఫామ్ ఆయన చేత బీఫామ్ మొన్న మీరు ఆయనకి ఇస్తే నిన్న సాయంత్రం మీ చేతిలో ఎట్టుంటుంది? అది శివకుమార్ రెడ్డికి బీఫామ్ మొన్న సాయంత్రం మీరు ఇచ్చారంటున్నారు పార్టీ తరఫున. నిన్న శివకుమార్ రెడ్డి చేతిలో బీఫామ్ ఎట్టుంటుంది మీరు ఇస్తే? ఏం మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఆయనకి ఏమన్నా శివకుమార్ రెడ్డితో ఏమైనా ప్యాకేజీ మాట్లాడుకున్నాడో, ఈయన ప్యాకేజీకి ఏం బాగోలేదో శివకుమార్ రెడ్డికి మాట్లాడుకున్నాయని తెలియాలా. ఎందుకంటే ముందు రోజు నైటు 9 గంటలకు వాళ్ళతోనే ఉన్నాడు కదా. తెల్లారికి నాకు వచ్చేసినట్టు ఏందో నీ అసమర్థ రాజకీయం. దానికి మనం ఏం చేస్తాం? నీ మీద నమ్మకం లేదు, వచ్చాడు. మీరే చెప్తున్నారు కదా ముందు రోజు 9 గంటల దాకా ఉన్నాడు ఘోరం అని. మీరే చెప్తున్నారు 2009లో ఎవరు స్వార్థ రాజకీయాలు, మీరు చెప్తున్నారు రాజకీయాల గురించి. 2009లో గెలిచిన తర్వాత ఏం చెప్పారు మా హరికృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు 15 రోజులు కాకముందే పోయారు. ఆ రోజు ఏ రాజకీయం మీరు చేసింది? కాబట్టి రాజకీయాల్లో నైతికత అనేది మీకుంటే ఇటువంటి మాటలు మాట్లాడరు. ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చెప్తున్నారు మా పార్టీ మీరు రోడ్లోకి వస్తే తిరగలేరని. ఎందుకు ఇప్పుడు చూశారు ప్రజలు, మీరు రోడ్లోకి వస్తే తిరగనీయకపోతేనే కదా మీకు 11 సీట్లు ఇచ్చిందా? మా ఎమ్మెల్యేని 55,000 ఎందుకు గెలిపించుకున్నారు? మనం చేసిన పరిపాలనకైతేనే కదా. ఇప్పుడు చెప్తున్నాం 83 పంచాయతీలు కోవూరు నియోజకవర్గంలో ఉన్నాయి, ఒక బుచ్చి మున్సిపాలిటీ ఉంది. ఈరోజు 60 మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ ఒక్క సైగ చేస్తే 60 నుంచి 65 మంది సర్పంచులు రేపు ఆదివారం లోపల తెలుగుదేశం పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. అది అవునో కాదో ముందు మీరు సాయంత్రం ఫోన్ చేసి కనుక్కోండి అందరినీ సర్పంచుల్ని. వాళ్ళ చేత పెట్టించు ఒక ప్రెస్ మీటు. ఒక 20 మంది సర్పంచ్ చేత మన మీరు బలపరిచిన సర్పంచులు ఉన్నారు. మాకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వమే కావాలా, మాకు వైసీపీలను కొనసాగుతామని ఒక ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. వచ్చి రోజు వచ్చా ఆ ప్రెస్ మీట్ పెట్టించు. సీనియర్లు మీరు పెద్దోళ్ళు పిల్లకాయలు మా చేత చెప్పించుకునే స్థాయికి మీరు దిగజారబాకండి. ఉన్నతమైన విలువ రాజకీయాలు చేయండి. ఇక్కడ అందరూ ఎవరు ఖాళీగా ఎవరు ఉండరు. ఎందుకని ఏంటంటే మీరు ఎలా స్పందిస్తారో దానికి ప్రతిస్పందన మా నుంచి అలాగే ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో, మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోవూరులో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా పోతా ఉంది. అభివృద్ధి సంక్షేమం 2 సమపాళ్లలో జోడెడ్ల బండి ప్రయాణం మాదిరి పోతూ కోవూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం ఉంటుందని తెలియజేసుకుంటూ వారు చేసే సేవల గురించి మనం చెప్పాం. పదే మేము చెప్పుకోబలే. మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవలు పార్టీతో పాటు పార్టీ సేవా క్రమాలు బాబు గారు ఇచ్చే కార్యక్రమాలు కొన్నైతే స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు చేసే సేవా కార్యక్రమాలు ఏందనేది అందరికీ తెలుసు. వాటి గురించి మేము ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్తున్నాం, బుద్ధుంటే మీరు మళ్ళా కోవూరు నియోజకవర్గంలో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి ప్రలాపనలు పేలితే దానికి తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.